Hi dear students and friends and viewers, welcome to my chemistry class. I am B. Satish Kumar, lecturer in chemistry, Government Degree College Men, Srikakulam. ఈరోజు మనం కార్బోహైడ్రేట్ కెమిస్ట్రీలో మోనోసాకరైడ్ కన్వర్షన్ చెప్తున్నాం. ఇదివరకు మనం ఆల్డో హెక్సోజ్ నుంచి ఆల్డో కీటోజ్ ఎలా తయారు చేస్తామన్నది చెప్పడం జరిగింది. దానికి ఉదాహరణగా మనం డి గ్లూకోజ్ నుంచి డి ఫ్రక్టోజు ఎలా తయారు చేస్తామో నేర్చుకున్నాము. దాని కంటిన్యూషనే ఇది మనకి ఈ మోనోసాకరైడ్ కన్వర్షన్ 2 ఇది. ఇందులో మనం కీటో హెక్సోజ్ నుంచి ఆల్డో హెక్సోజ్ ఎలా తయారు చేస్తాము అన్నది ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. దానికి ఉదాహరణగా కీటో హెక్సోజ్కి ఉదాహరణగా డి ఫ్రక్టోజ్ను తీసుకుంటున్నాం. ఆల్డో హెక్సోజ్కి ఉదాహరణగా డి గ్లూకోజ్ను మనం తీసుకుంటున్నాం. అయితే డి ఫ్రక్టోజ్ నుంచి డి గ్లూకోజ్ను మనం ఎలా తయారు చేస్తామో మనం ఈరోజు చూద్దాం. మనందరికీ తెలుసు డి గ్లూకోజు డి ఫ్రక్టోజ్లో నిర్మాణాలు మనం ఒకసారి చూస్తే 1-2 కార్బన్లో 2 మనకి భేదం కనిపిస్తుంది. The main difference we observed in both the structures at C1 and C2 carbons. Remaining C3, C4, C5, C6 are same in both the structures. సో మనం ఎలా C1, C2 కార్బన్ విన్యాసంలో మనం చేంజ్ చేయాలి. ఫ్రక్టోజ్లో చూస్తే C1 కార్బన్ CH2OHగా ఉంటుంది, రెండో కార్బన్ COగా ఉంటుంది. మీరు అక్కడ నిర్మాణం ఇవ్వడం జరిగింది చూడండి. ఇకపోతే గ్లూకోజ్లో అయితే ఫస్ట్ కార్బను ఆల్డిహైడ్ కార్బను, సెకండ్ కార్బను CHOH కార్బను. సో మనం ఎలా చేయాలి అన్నది ఈరోజు చూద్దాం. సో మనం టాపిక్లోకి వెళ్తే సో మనకి ఫ్రక్టోజ్ స్ట్రక్చర్ ఇదిగోండి. ఫ్రక్టోజ్ స్ట్రక్చర్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫ్రక్టోజ్ స్ట్రక్చర్లో ఫస్ట్ కార్బను CH2OH కార్బను, ఇక రెండో కార్బన్ చూస్తే CO కార్బను, మిగతావి CHOH 3 times CH2OH రాసాం. టోటల్ కార్బన్స్ 6 కార్బన్స్ ఉన్నాయి. ద మాలిక్యులర్ ఫార్ములా ఆఫ్ ఫ్రక్టోజ్ మీ అందరికి తెలిసిందే, C6H12O6. అయితే ఈ ఫ్రక్టోజ్ని ఈ డి ఫ్రక్టోజ్ని మనం డి గ్లూకోజ్ కింద ఎలా మార్చాలి. ఇక్కడ డి గ్లూకోజ్ యొక్క స్ట్రక్చర్ చూస్తే సెకండ్ కార్బన్ చూస్తే ఫస్ట్ కార్బన్ ఆల్డిహైడ్, సెకండ్ కార్బన్ CHOH. సో ఎలా మార్చాలి, ఫస్ట్ కార్బన్ ఇందులో ఉంది CH2OH CHOగా చేయాలి, CO గ్రూప్ని CHOH కింద మార్చాలి. అలా చేస్తే మనకి డి ఫ్రక్టోజ్ ఏమో డి గ్లూకోజ్ కింద మారిపోయినట్టుగా అయిపోతుంది. అయితే ఈ కన్వర్షన్లో ఈ పరివర్తనలో జరిగే ప్రధాన స్టేజెస్, మెయిన్ స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ కన్వర్షన్ చూద్దాం. సో ఫస్ట్ స్టెప్ చూస్తే రిడక్షన్స్ చేస్తాము. సో డి గ్లూకోజ్ని మనం సోడియం HG అంటే సోడియం అమాల్గమ్ అంటాము. ఇథైల్ ఆల్కహాల్ సాల్వెంట్ సమక్షంలో మనం చర్య పొందిస్తే మనకి రిడక్షన్ జరుగుతుంది. సార్బిటాలు మానిటాల్ అనే 2 సమ్మేళనాలు మనకి ఏర్పడతాయి. ఆల్రెడీ మనం ఫ్రక్టోజ్ యొక్క రసాయన ధర్మాలు చెప్పడం జరిగింది. సో సెకండ్ స్టెప్ ఏం చేస్తామంటే ఆక్సిడేషన్ చేస్తాము. ఆక్సిడేషన్ ఏం జరుగుతుందంటే ఆక్సిడేషన్లో ఏదైతే మనకి రిడక్షన్ జరిగిన సమ్మేళనం ఉందో అది మనకి అవుతుంది ఆక్సిడేషన్ ప్రాసెస్లో. ఇక్కడ ఆక్సిడేషన్ ప్రాసెస్లో మనం కాన్సన్ట్రేషన్ HNO3ని మనం వాడడం జరుగుతుంది. ఎందుకంటే బ్రోమిన్ వాటర్ మనకు అంతగా చర్యశీలత ఉండదు, అది బలహీనమైన ఆక్సీకరణ కారకం కాబట్టి ఇక్కడ మనం కాన్సన్ట్రేషన్ HNO3 వాడడం జరుగుతుంది. సెకండ్ స్టెప్ ఆక్సిడేషన్ ప్రాసెస్ చేస్తాము. ఇక థర్డ్ స్టెప్ చూస్తే లాక్టనైజేషన్ చేస్తాం. థర్మైజేషన్ ప్రాసెస్లో ఏం జరుగుతుందంటే ఒక సైక్లిక్ ఎస్టర్ ఏర్పడుతుంది. అంటే ఒక స్థానంలో ఉన్నటువంటి COOH గ్రూపు ఇంకొక కార్బన్ మీద ఉన్నటువంటి OH గ్రూప్తో వాటర్ ఇంట్రామాలిక్యులర్ డీహైడ్రేషన్ రియాక్షన్లో పాల్గొంటుంది. సో మనకు ఒక లాక్టోన్ కింద మారుతుంది. లాక్టోన్ అంటే ఒక సైక్లిక్ ఎస్టర్నే మనం లాక్టోన్ అంటాం. సో లాక్టనైజేషన్ ప్రాసెస్లో పాల్గొంటుంది. తర్వాత ఏం జరుగుతుందంటే
సపరేట్ చేస్తాము. అక్కడ మనకి ఈ చర్యల్లో ఐసోమెరిక్ రూపాలు వస్తాయి. ఎందుకంటే CO కార్బను కైరాల్ కార్బన్ కింద మారడం వలన అది చూద్దాం ఈక్వేషన్ చెప్పేటప్పుడు. సో ఇక ఫోర్త్ స్టెప్ చూస్తే మళ్ళీ మనం సోడియం అమాల్గమ్ సమక్షంలో సెలెక్టివ్ రిడక్షన్ మనం చేస్తాము. ఈ విధంగా మనం గ్లూకోజ్ని పొందుతాము ఫ్రక్టోజ్ నుంచి. మరి ఈక్వేషన్స్ చూస్తే ఇక్కడ ఇది ఫ్రక్టోజ్ టెక్చర్. ఇది ఫ్రక్టోజ్ టెక్చర్లో C3, C4, C5, C6 కార్బన్స్ ఇవి. ఇక్కడ ఈ 3 కార్బన్ C3, C4, C5 కార్బన్స్ని CHOH థ్రైస్ కింద రాశాను. అంటే ఇక్కడ 3 కార్బన్స్ ఈ విధంగా ఉంటాయి. సో ఇది మనకి ఈజీనెస్ కోసమే ఈ స్ట్రక్చర్ని మనం ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్గా ఫ్రక్టోజ్ తీసుకున్నాం. ఫస్ట్ స్టెప్లో మనం చెప్పాం ఆల్రెడీ రిడక్షన్ చేయాలి. అంటే క్షయీకరణ చర్యకు గురి చేస్తే డీఫ్రక్టోజ్ను సోడియం అమాల్గమ్తో ఇథైల్ ఆల్కహాల్తో క్షయీకరణ చర్యకు గురి చేస్తే మనకి సార్బిటాల్ ప్లస్ మానిటాల్ అనే మిశ్రమం మనకి ఏర్పడుతుంది. ఏమి ఏర్పడుతుంది? సార్బిటాల్, మానిటాల్. ఎందువలనంటే మనకి ఇక్కడ CO గ్రూపు రిడక్షన్లో పాల్గొంటే మనకి CHOH కింద మారుతుంది. ఎప్పుడైతే CHOH కింద మారిందో ఈ కార్బను అసౌష్ఠవ కార్బన్ కింద మారింది, కైరాల్ కార్బన్ కింద మారింది. సో డీఫ్రక్టోజ్ రిడక్షన్ విత్ సోడియం అమాల్గమ్ విత్ ఆల్కహాల్ టు ఫార్మ్ సార్బిటాల్ ప్లస్ మానిటాల్. సో ఇట్ గివ్స్ మిక్చర్ ఆఫ్ సార్బిటాల్ అండ్ మానిటాల్. ఈ చర్యలో మనకి మిశ్రమం ఏర్పడుతుంది, సార్బిటాల్ మానిటాల్ మిశ్రమం. సో ఇక్కడ మనం రాస్తే సార్బిటాల్కి మానిటాల్కి తేడా మనం చూస్తే సార్బిటాల్లో రెండో కార్బన్ అంటే ఈ కార్బన్ కైరాల్ కార్బన్ మీద OH గ్రూప్ రైట్ సైడ్ ఉంటుంది, H ఏమో లెఫ్ట్ సైడ్ ఉంటుంది. అది సార్బిటాల్ స్ట్రక్చర్ అవుతుంది. ఇకపోతే మానిటాల్ అంటే OH గ్రూప్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది, హైడ్రోజన్ ఏమో రైట్ సైడ్ ఉంటే దాన్ని మనం మానిటాల్ అంటాము. సో ఈ విధంగా మనకి రిడక్షన్లో చర్య పొందుతుంది. ఫస్ట్గా డీఫ్రక్టోజు. ఈ సార్బిటాల్ మానిటాల్ మిక్చరు రెండో స్టెప్లో మనం ఆక్సిడేషన్లో పాల్గొంటుంది. ఇట్స్ ఇన్వాల్వింగ్ ఇన్ ఆక్సిడేషన్ ప్రాసెస్ విత్ హెల్ప్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ HNO3. ఇట్ ఈస్ ఎ స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఇన్ కార్బోహైడ్రేట్ కెమిస్ట్రీ. ఆక్సిడేషన్ చేస్తే ఏం జరుగుతుంది అంటే ఇక్కడ ఉన్న ప్రైమరీ OH గ్రూపు 2 ఉన్నాయి మనకి. కేవలం ఒక ప్రైమరీ ఆల్కహాల్ మనకి ఆక్సిడేషన్లో పాల్గొని మనకి COOH గ్రూప్ కింద మారుతుంది. CH2OH గ్రూప్ ఏ విధంగా మారింది? COOH గ్రూప్ కింద మారింది. సో ఈ సమ్మేళనాలను మనం ఏమంటామంటే సార్బిటాల్ నుంచి వచ్చే ఆమ్లమే మనకి గ్లూకోనిక్ ఆమ్లము, అలాగే మానిటాల్ నుంచి వచ్చే ఆమ్లం మానోనిక్ ఆమ్లము. సో ఇందాక చెప్పినట్టుగా OH రైట్ సైడ్ ఉండి H లెఫ్ట్ సైడ్ ఉంటే రెండో కార్బన్ మీద దాన్ని మనము గ్లూకోనిక్ ఆమ్లం అంటాము. అలా కాకుండా OH లెఫ్ట్ సైడ్ ఉండి H రైట్ సైడ్ ఉంటే దాన్ని మనం మానోనిక్ ఆమ్లం అని అంటాం. ఇలా ఏర్పడినటువంటి ఆమ్ల మిశ్రమము తర్వాత థర్డ్ స్టెప్లో లాక్టనైజేషన్లో పాల్గొంటుంది. లాక్టనైజేషన్ అంటే ఏంటంటే ఇది ఇంట్రామాలిక్యులర్ ఎస్టరిఫికేషన్ రియాక్షన్. ఇది ఎలా ఎస్టరిఫికేషన్ జరుగుతుందంటే ఈ COOH గ్రూపు ఇది 6వ కార్బన్, ఈ CH2OH దానికంటే ముందు కార్బన్ మీద ఉండే CHOH గ్రూప్ ఉంటుంది. ఈ 5వ కార్బన్ మీద ఉండే OH గ్రూపుల మధ్య ఆమ్ల సమక్షంలో మనకి ఇంట్రామాలిక్యులర్ ఎస్టరిఫికేషన్ రియాక్షన్ జరుగుతుంది. ఈ COOHలో నుంచి OH గ్రూపు 5వ కార్బన్ మీద ఉన్నటువంటి CHOH నుంచి H తొలగిపోతాయి, H2Oగా తొలగిపోతాయి. H2Oగా తొలగిపోతే మనకు లాక్టోన్ ఏర్పడుతుంది. ఈ లాక్టోన్ మనకి కైరాల్ లాక్టోన్ ఇది. సో మనకి ఇక్కడ మిక్చర్ ఆఫ్ మనకి లాక్టోన్స్ వస్తాయి. అది గ్లూకోలాక్టోను అలాగే మానోలాక్టోన్ మిశ్రమం ఇది. ఈ గ్లూకోలాక్టోన్ మానోలాక్టోన్ నుంచి మనం గ్లూకోలాక్టోన్ని సపరేట్ చేస్తాం. ఏం చేస్తాము? గ్లూకోలాక్టోన్ మానోలాక్టోన్ నుంచి గ్లూకోలాక్టోన్ మనం వేరు చేస్తాం. ఎందుకంటే మనం గ్లూకోజ్ని తయారు చేయాలి కాబట్టి ఇక్కడ గ్లూకోలాక్టోన్ మనం మానోలాక్టోన్ నుంచి వేరు చేస్తాం. సో అలా మానోలాక్టోన్ వేరైన తర్వాత మనకి వచ్చే సమ్మేళనం ఇదిగోండి మనకి గ్లూకోలాక్టోన్. ఈ గ్లూకోలాక్టోన్లో OH గ్రూప్ రైట్ సైడ్ ఉంటుంది,
అదే మోనోలాక్టోన్ అయితే OH గ్రూప్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఈ రెండింటి మధ్య ప్రధాన తేడా ఇదే. C2 విన్యాసంలో భేదం ఉంటాయి ఈ మోనోలాక్టోన్కి గ్లూకోలాక్టోన్కి. సో ఈ విధంగా వచ్చినటువంటి గ్లూకోలాక్టోన్ను తర్వాత మళ్ళీ మనం రిడక్షన్ చర్య చేస్తాం. రిడక్షన్ మనం దేని సమక్షంలో చేస్తామంటే సోడియం అమాల్గంతో ఎథైల్ ఆల్కహాల్ ప్రోటాన్ సోర్స్ సమక్షంలో మనం క్షయీకరణ చర్యకు గురి చేస్తే ఈ లాక్టోన్ బంధం విరిగిపోతుంది. ఇక్కడ బంధం విరిగిపోయి హైడ్రోజన్ అటొక హైడ్రోజన్ ఇటొక హైడ్రోజన్ వస్తుంది. తద్వారంగా ఏం జరుగుతుందంటే అది CHOH గ్రూప్ కింద మారుతుంది. 5వ కార్బన్ మొదటి కార్బన్ ఆల్డిహైడ్ గ్రూప్ కింద మారుతుంది. సో ఈ ఆల్డిహైడ్ మరి తదుపరి ఏమి రిడక్షన్లో పాల్గొనదు సోడియం HG సమక్షంలో. ఇట్ ఈజ్ ఏ సెలెక్టివ్ రిడక్షన్ రియేజెంట్ ఇది. సో సాధారణంగా ఎస్టర్స్ ఎక్కువగా ఇది బ్లౌంట్ బ్లాంక్ రిడక్షన్ అంటాం. సాధారణంగా ఈ సోడియం HG ఎథైల్ ఆల్కహాల్ సమక్షంలో జరిగే క్షయీకరణలన్నిటిని కూడా బ్లౌంట్ బ్లాంక్ రిడక్షన్ చర్యలు అని అంటాము. ఈ విధంగా మనం డీ గ్లూకోజ్ని డీ ఫ్రక్టోజ్ నుంచి మనం తయారు చేయడం జరుగుతుంది. సో మరొకసారి మనం ఈ టోటల్ పిక్చర్ మనం ఒకసారి చూస్తే ఫస్ట్ది మనం డీ ఫ్రక్టోజ్ తీసుకున్నాం. ఈ డీ ఫ్రక్టోజు ఈ ఫస్ట్ స్టెప్లో రిడక్షన్లో పాల్గొంది. సోడియం HG సమక్షంలో ఇట్ ఇన్వాల్వ్ ఇన్ ఏ రిడక్షన్ ప్రాసెస్. ఇట్ గివ్స్ ద మిక్చర్ ఆఫ్ సార్బిటాల్ ప్లస్ మానిటాల్. ఈ సార్బిటాల్ ప్లస్ మానిటాల్ మిక్చర్ తర్వాత స్టెప్లో ఆక్సిడేషన్లో పాల్గొంటుంది. ద ఆక్సిడేషన్ కెన్ బి డన్ బై కాన్సన్ట్రేషన్ HNO3. హియర్ కాన్సన్ట్రేషన్ HNO3 is the strong oxidizing agent. So it can oxidize the C1 carbon, that is called CH2OH group. So here the CH2OH group oxidized into COOH group. So to form mixture of gluconic and mannonic acid. This gluconic and mannonic acid can further involving in a localization process with help of acid and heating. So loss of H2O molecule to form glucolactone and monolactone. This glucolactone can be separated from monolactone. Further, this glucolactone involving in a reduction process, glucolactone convert into D-glucose. So all 4 steps are very important for this conversion. So thank you students. See you in monosaccharide conversion 3, that is called D-arabinose to D-glucose.